హలో మీడియా బంగారమ్స్, నేను వచ్చేసాను మోటోవర్స్ 2024. ఇది రైడర్ మేనియా 2024 అనమాట. దానికి ఇంకో పేరు ఇచ్చింది మోటోవర్స్. లాస్ట్ ఇయర్ నుంచి దీన్ని మోటోవర్స్ అని పిలుస్తున్నారు. ఇది స్క్రామ్ 440 అనమాట. మనకి స్క్రామ్ 411 తెలుసు. ఇంతకుముందు ఉన్న హిమాలయన్ 411 పైన బేస్ చేసుకుని చేయబడింది. కానీ ఇప్పుడు కొత్త హిమాలయన్ వచ్చేసింది. కానీ ఆ ఇంజిన్ డిరైవ్ చేస్తారా లేకపోతే ఉన్న 411ని బోర్ స్ట్రోక్ పెంచి వాళ్ళు 440cc చేస్తారా మనకు తెలియదు. కానీ దీంట్లో పవర్ ఫిగర్స్ 25.4 PS పవర్ అండ్ 34 Nm టార్క్ అనమాట. గుడ్ అమౌంట్ ఆఫ్ టార్క్ మనకి అవైలబుల్గా ఉంటుంది. సింగిల్ సిలిండర్ 443cc SOHC లేఅవుట్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అండ్ 19-inch ఫ్రంట్ వీల్, నాకు తెలిసి 17-inch రేర్ వీల్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, 190mm సస్పెన్షన్ ట్రావెల్ ఫ్రంట్, 180mm సస్పెన్షన్ ట్రావెల్ అట్ ద బ్యాక్ అనమాట. అండ్ మనకి 15-liter ట్యాంక్ అనేది లభిస్తుంది. 200mm గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు వస్తుంది. సో ఒక ప్రాపర్ స్క్రామ్ స్టాన్స్ ఉందని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ బ్యాష్ ప్లేట్ మనకి ఇంతకుముందు హిమాలయన్లో వచ్చేటట్టు మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ గార్డ్స్ కూడా లభిస్తున్నాయి మనకి. రౌండ్ మిరర్స్ కూడా చక్కగా ఉంది. కొత్త కలర్ వేస్ అనేది నేను కవర్ చేస్తున్నాను దీంట్లో. ఈ గ్రీన్ అండ్ వైట్ మీకు నచ్చిందా లేదా, వేరే కలర్ స్కీమ్స్ కూడా కవర్ చేస్తాను. 795mm సీట్ హైట్, చాలా కంఫర్టబుల్ సీట్ అనమాట. యావరేజ్ హైట్ రైడర్స్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. టర్న్ బ్లింకర్స్ కూడా మనకి కొత్తది ఇచ్చేస్తుంటే బాగుండేది. కొత్త హిమాలయన్ ఇది జస్ట్ పాత ఇది ఇచ్చారు. సియట్ టైర్స్ మనకి ఉన్నాయి. వైర్ స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్స్ అనమాట. నేను చెప్పినట్టు నాకు తెలిసి 17-inch రేర్ టైర్, 19-inch ఫ్రంట్ టైర్ అనమాట. అండ్ ఇక్కడ మనకి అలాయ్ వీల్ వేరియంట్ ఉంది. మీరు చూసారు అక్కడ స్పోక్ వీల్స్ ఉండే, ఇది అలాయ్ వీల్ వేరియంట్. దీనికి ఒక మ్యాట్ గ్రే, స్టీల్ గ్రే కలర్ ఇచ్చారు, ఆరెంజ్ యాక్సెంట్స్తో పాటు. ఆఫ్ సెట్ ఇది ఉంది. స్పీడో కన్సోల్ మళ్ళీ మనకి కొత్త హిమాలయన్ ఇవ్వలేదు, పాత కన్సోలే ఉంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది కనిపిస్తుంది. పాత ఇండికేటర్స్ కొంచెం ఆడుగా ఉన్నాయి, కొత్త ఇండికేటర్ ఇచ్చే బాగుండేది. ప్రైస్ ఇంకా అనౌన్స్ కాలేదు, రేపు అనౌన్స్ చేస్తారనమాట. సో అదే సేమ్ 19-inch వీలు, 795mm సీట్ హైట్, 200mm గ్రౌండ్ క్లియరెన్స్. ఈ కలర్స్లో మీకు నచ్చిన కలర్ ఏది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఎప్పటి నుంచో ఇది ఒకలాంటి లైఫ్ స్టైల్ రోడ్స్టర్ బైక్ లెక్కనే ఉంది, కానీ ఒక ప్రాపర్ స్క్రాంబ్లర్ లాంటి ఫీల్ ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు కొంచెం టార్క్ అది ఎంత పెంచారు కాబట్టి ఇంప్రెసివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇది ఇంకో కలర్ అనమాట. దీన్ని చూడొచ్చు, వెనకాల టాప్ బాక్స్ మౌంట్ చేయబడింది. అండ్ దీంట్లో ఒకలాంటి మాడ్యులర్ సెటప్ ఇచ్చారండి. అంటే మీరు ఈజీగా మౌంట్స్, శాడిల్ బ్యాగ్స్, అవన్నీ ర్యాక్స్ ఇవన్నీ మౌంట్ చేసుకోవడానికి ఒక మాడ్యులర్ సెటప్ అనేది ఇచ్చారు. చెప్పినట్టు ఇది వైట్ అండ్ ఒకలాంటి బ్లూ కలర్ స్కీమ్ ఉంది. ఇది కూడా అలాయ్ వీల్ వేరియంట్ అనమాట. ట్యూబ్లెస్ టైర్స్తో పాటు వస్తుంది ఇది. అండ్ ఫ్రంట్ గ్రిల్ అనేది మనకి హెడ్ ల్యాంప్కి ఇచ్చారు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్కి. అది చాలా చక్కగా ఉంది. నాకు తెలిసి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. సేమ్ ఆన్ రోడ్, ఆఫ్ రోడ్, డ్యూయల్ పర్పస్ టైర్స్ అని మనకి ఆఫర్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వెనకాల టాప్ బాక్స్ ఏదైతే ఉందో అది పాత హిమాలయం కొంచెం వాబుల్ అయ్యేది స్పీడ్కి వెళ్తే. మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సెట్ చేస్తారో లేదా మనకు తెలియదు. ఇది ఇంకో కలర్ స్కీమ్. ఇది ఇంతకుముందు నాకు తెలిసి పాత హిమాలయంలో కూడా ఈ కలర్ స్కీమ్ ఉండేది. మళ్ళీ ఇది నచ్చింది. ఇది కూడా అలాయ్ వీల్ వేరియంట్ అనమాట. ఒక్కటే ఒకలాంటి పిస్తా గ్రీన్ కలర్, అది మనకి స్పోక్ వీల్స్తో పాటు ఇచ్చారు. సో మీకు నచ్చిన కలర్ ఏంటి, మీకు నచ్చిన మోడల్ ఏంటి, ఇది ప్రిఫర్ చేస్తారా, అండ్ ఎంత ప్రైస్ ఉంటే ఇది ఒక ఫోర్స్ట్ రికగ్నైజ్గా ముందుకు వస్తుంది, మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చిన కలర్ వేరియంట్ ఏంటి, అండ్ ఇది ప్రిఫర్ చేస్తారా, హిమాలయన్ 450 ప్రిఫర్ చేస్తారా కూడా తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ అండ్